హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ నెల 30వ తారీఖు నుంచి రైతు రుణమాఫీని చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన 2 లక్షల రుణమాఫీని ఇప్పటి వరకు 3 దశల్లో అయితే మాఫీ చేసింది. అప్పుడు 3 దశల్లో మాఫీ కాని రైతులకు రుణాలను ఈ నెల 30వ తారీఖున పూర్తి దశలో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. పలు కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్కు వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇంకా రైతు రుణమాఫీకి 4 లక్షల మందికి అర్హత ఉందని గుర్తించిన ప్రభుత్వం వీరికి ఈ నెల 30న రైతు పండుగ కార్యక్రమంలో చెల్లించేలా నిర్ణయం ప్రకటించింది. ఇదే సమయంలో సన్న రకాల ధాన్యంకు సంబంధించి రైతులకు ఇస్తామన్న 500 బోనస్ ను కూడా అదే రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంది. ఇప్పటికే చాలా మంది రైతులకు 500 రూపాయల బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, దీనికి సంబంధించిన ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సో ఈ 30వ తారీఖున రైతుల ఖాతాలోకి రైతు రుణమాఫీ అయితే జమ అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అవుతుందా అవ్వదా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.